హాయ్ గుడ్ మార్నింగ్. ఆ, ఇవాళ వ్లాగ్ ఏంటంటే తెలుసు కదా మీకు బ్లూ ఆర్మర్ని చాలామంది మన వాళ్ళు వాడుతుంటారు. బ్లూ ఆర్మర్ C30, C50, C20 అని కొత్త డివైసెస్ వచ్చినాయి. సో దాన్ని రిపేర్ ఎలా చేయాలనేది చాలామంది తెలియదు. అంటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దాంట్లో. ఎలా అంటే బటన్స్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇంకోటి యాంటీనాస్ చిరిగిపోవడం, లేకపోతే కనెక్టింగ్ ప్రాబ్లం రావడం, లేకపోతే బటన్స్ హార్డ్గా ఉండటం. సో లేకపోతే దాని హెడ్సెట్ లోపల మనకి హెడ్సెట్ కొంచెం డిఫరెంట్ సౌండ్ రావటం. సో ఇలాంటివన్నీ మనకేంటంటే మ్, అది ఎలా రిపేర్ ఎందుకంటే మనం అనేది ఆన్లైన్లో కొంటాం లేదా షాప్స్లో కొంటాం. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏంటంటే లేదా అది బ్లూ ఆర్మర్ వాళ్ళకి సంబంధం ఉంది, మీరు వాళ్ళకే పంపేయండి. సో ఆ పంపేయండి అంటే ఎలా పంపించాలి, దాని అడ్రస్ ఏమీ క్లియర్గా మెన్షన్ చేయరు కొంతమంది షాప్స్ వాళ్ళు. ఎందుకంటే మనం చిన్న చిన్న స్టోర్స్లో కొంటుంటాం, వాళ్ళు అంత మెన్షన్ చేయరు. లేదా ఆన్లైన్లో కొన్నా మనకు ఆ క్లారిటీ ఉండదు ఎలా చేయాలి. సో దాని గురించి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ, ఇన్ని రోజులు నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్ చెప్పింది, నా ఫాలోవర్స్ చెప్పింది ఏంటంటే వాయిస్ బాగా లో వస్తుంది వీడియోస్లో వ్లాగ్ చేసేటప్పుడు అని చెప్పి. సో అందుకు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట పృథ్వీ K9 అని సంథింగ్ ఏదో ప్రోడక్ట్ ఇచ్చాడు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇవాళ, చూద్దాం ఎలా ఉంటుందో తెలీదు. తను ఇది పెట్టుకో బెస్ట్ వాయిస్ వచ్చింది అన్నాడు, అందుకోసం ట్రయింగ్ అనమాట. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన కంటెంట్ తెలుసు కదా, బ్లూ ఆర్మర్ ఎలా రిపేర్ చేయించాలి అసలు ప్రాసెస్ ఏంటి. సో నేను ఆల్రెడీ ఏంటంటే రీసెంట్లీ నా బ్లూ ఆర్మర్ నేను కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు నాది ప్రాబ్లం అయిందన్నమాట. నా యాంటీనా ఇరిగిపోయింది అండ్ బటన్స్ కూడా కొంచెం హార్డ్గా అయింది, చాలా రోజులు అయిందన్నమాట. సో అందుకు నేనేం చేశాను అంటే వాళ్ళకి సర్వీస్కి పంపించాను. ఆ అడ్రస్ అదంతా మీకు లింక్లో పెట్టేస్తాను, వాళ్ళ అడ్రస్ కానీ ఆ ప్రాసెస్ ఏంటి అనేది. సో అదేమైందంటే ఇంకా పంపించి 10 days అయింది. నాకు నిన్నే వచ్చింది ప్రోడక్ట్ ఇదన్నమాట. ఫుల్ ప్యాక్లో పంపించారు బ్లూ ఆర్మర్ అని. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం వాళ్ళు ఏమేమి పంపించారు ఏంటి అని. వాళ్ళు ఏంటంటే కానీ చిన్న రైడింగ్ దాంట్లో చూశాను, చాలా బెస్ట్ ఇంటర్కమ్స్ అయితే చాలా బెస్ట్ అసలు, చాలా అంటే చాలా. ఎస్, ఫైనల్లీ ఓపెన్ అయింది. దీంట్లో ఏమున్నాయని చూద్దాం. నేనైతే డివైస్ నా హెడ్సెట్ రెండు పంపించాను, ఎందుకంటే నాకు రెండు ప్రాబ్లం ఉన్నాయి. సో వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ పంపించారు, ఇదొకటి అండ్ హెడ్సెట్ కూడా. హెడ్సెట్ విత్ నాకు తెలిసి ఇది న్యూ హెడ్సెట్, రిపేర్ చేయలే. హెడ్సెట్ అయితే రిపేర్ చేయలే, డివైస్ అయితే రిపేర్ చేశారు. డివైస్ సేమ్, ఎందుకంటే నేను స్టిక్కర్స్ వేసుకున్నాను నా డివైస్కి. సో నా డివైసే అనమాట. సో నేను యాంటీనా పోయిందని చెప్పాను, యాంటీనా కొత్త తీశారు, న్యూ యాంటీనా. అండ్ బటన్స్ కూడా బాగా స్మూత్ అయిపోయినాయి. ఇదేమో కొత్తది హెడ్సెట్ అనమాట, మొత్తం న్యూ హెడ్సెట్, చాలా బాగుంది. నేను ఇది టెస్ట్ చేశాను, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి. ఎందుకంటే మనకి యాక్చువల్లీ నా హెల్మెట్ చూసే ఉంటారు కదా, లాస్ట్ టైం నా హెల్మెట్లో మీకు చిన్ మౌంట్ ఎలా చేయాలి ఏంటని చెప్పి ఏమైనా ఉంటే ఓల్డ్ వీడియోలో చూడండి. బెస్ట్ బ్యాటరీ 90%, వాయిస్ బాగా వస్తుంది. ఐ థింక్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. సో ఇంకా దీని ప్రాసెస్ ఏంటి అంటే మనకేం లేదు, వాళ్ళది ఒక నంబర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ఉంటుంది, బెంగళూరు అనమాట వీళ్ళది, హబ్ వచ్చేసి బెంగళూరు ఉంటుంది. సో ఆ అడ్రస్కి మనం పంపించాలి. ఎలా కొరియర్కి మోస్ట్లీ మన హైదరాబాద్ నుంచి అయితే నేను చెప్తున్నాను, హైదరాబాద్ నుంచి 180-200 సంథింగ్ ఏదో ఉంటుంది, డిపెండ్ అపాన్ మీ కొరియర్. అది 1 dayలో వెళ్ళిపోయింది. వాళ్ళకి రీచ్ అయ్యాక వాళ్ళు సెకండ్ డేనో థర్డ్ డేనో మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, మీ ప్రోడక్ట్ రిసీవ్ అయింది సో అని చెప్పి వాళ్ళు ఒక లింక్ పెడతారు మనకి. ఆ లింక్లో ఏంటంటే డీటెయిల్స్ ఉంటాయి. ఆ లింక్ డీటెయిల్స్ ఏంటి అంటే మీకు ఏమేమి ఉంటాయి దాంట్లో లింక్లో,
ఏమేమి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి అనేది మెయిన్ దాంట్లో. సో ఆ లింక్లో వచ్చేసి ఫస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయగానే రీవర్క్ ఎంట్రీ అని ఉంటుంది. సో ఆ రీవర్క్ ఎంట్రీలో మనకేంటి అంటే ఫుల్ నేము, ఈమెయిల్, మీ ఫోన్ నంబరు, డివైస్ ఐడి అండ్ డివైస్ ఐడి అంటే మీరు ఏం వాడతారండి. నెక్స్ట్ డివైస్ వచ్చేసి మోడల్ ఏది, C50, C30, C20, ఎందుకంటే వాళ్ళకి 3-4 ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇవ్వాలి. తర్వాత షిప్పింగ్ అడ్రస్ అనమాట. సో తర్వాత షిప్పింగ్ సిటీ, షిప్పింగ్ స్టేట్. అంటే మీరు షిప్పింగ్ ఎందుకు అంటే వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియటానికి. మళ్ళీ వాళ్ళు రీషేర్ చేయాలి కదా మీకు రిపేర్ చేశాక, అందుకోసం కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి, దాంట్లో మిస్టేక్ ఇవ్వద్దు. షిప్పింగ్ సిటీ, షిప్పింగ్ స్టేట్, షిప్పింగ్ పిన్ కోడ్, ఇష్యూ ఫేస్డ్ అనమాట. ఇష్యూ ఫేస్డ్ అనే చోట మీరు రాయండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి. డివైస్లో హెడ్సెట్ పోయిందా, లేకపోతే ఏదైనా నాయిస్ ఇష్యూ వస్తుందా, లేకపోతే యాంటీనా పోయిందా, లేదంటే ఈ దీని ప్రాబ్లం వస్తుందా, హెడ్సెట్ ప్రాబ్లం వస్తుందా, ఇలా ఉంటాయి. సో దాని గురించి క్లియర్గా ఇష్యూ ఫేస్డ్ ఉంది కదా అక్కడ రాయండి, ఏదైనా ప్రాబ్లం రాయండి. దాని తర్వాత ట్రాకింగ్ ఐడి అదేమీ అవసరం లేదు, షిప్పింగ్ త్రూ అదేమీ అవసరం లేదు. ఇంకా సబ్మిట్ కొట్టేసి, సో సబ్మిట్ కొట్టాక వాళ్ళకి అది ఓకే అయిపోయింది. ఓకే అయ్యాక వాళ్ళు ఏంటంటే ఇంకా మీకు ఒక మోస్ట్లీ 1 వీక్ అయితే టైం తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇండియా వైడ్. సో వాళ్ళు రిపేర్ చేసి 1 వీక్ టైం తీసుకొని మీకు మళ్ళీ న్యూగా పంపిస్తారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే మీరు పంపించేటప్పుడే మీకు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి, అంతకుమించి ఏముంటుంది. ఎందుకంటే వాళ్ళు రిపేర్ చేశాక ఇంతవరకు అయితే నా దగ్గర అయితే ఏం ఛార్జ్ చేయలేదు. నేను లాస్ట్ 2 years నుంచి వాడుతున్నాను. హైదరాబాద్లో నాకు తెలిసి ఫస్ట్ ప్రోడక్ట్ మా బావ యోగి అనమాట, యోగి అని నా ఫ్రెండ్, తను ఫస్ట్ ప్రోడక్ట్ కొన్నాడు, సెకండ్ ప్రోడక్ట్ నాదే. ఎందుకంటే అప్పుడు లాంచ్ అవ్వగానే కొనేసాడు. సో వాడి కార్డులో నాకు కూడా కొట్టేశారు అనమాట అప్పుడు. సో ఇద్దరం ఫస్ట్ టైం హైదరాబాద్లో వాడటం అనేది ఫస్ట్ ప్రోడక్ట్. సో అప్పటి నుంచి మాకు ఇంతవరకు ఎన్నిసార్లు అది రిపేర్ వచ్చినా వాళ్ళు ఎప్పుడు ₹1 ఛార్జ్ కూడా చేయరు. నాకని కాదు, చాలామంది నా ఫ్రెండ్స్ కూడా పంపిస్తుంటారు కదా, ఎవరికి ఛార్జ్ అయితే చేయట్లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏదో అరే యాంటీనా పోయింది కదా, హెడ్సెట్ పోయింది కదా, ఇదేమో కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే దాని ప్రైస్ 11,000 12,000 ఉంటుంది. ఇంకా C50 అయితే 25 సంథింగ్ ఉంటుంది. సో దీని కాస్ట్ ఏమైనా తీసుకుంటారు, ఏం తీసుకోవట్లేదు అస్సలు, ₹1 కూడా తీసుకోవట్లేదు. రిపేర్ చేసి హ్యాపీగా నీట్ ప్రోడక్ట్ కొత్త చేసి పంపిస్తున్నారు. చాలా చాలా మనం మంచి న్యూస్ అనమాట వాళ్ళ దగ్గర. గుడ్ అనమాట, ఇది చాలా గుడ్. ప్లస్ కూడా నేను మెన్షన్ చేస్తాను కింద లింక్లో, డిస్ప్లే కూడా వచ్చింది, మీకు డిస్ప్లేలో వచ్చింది అండ్ లింక్ కూడా ఇస్తాను, ఆ ఫైల్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకొని అది అయితే ప్రోడక్ట్ పంపండి. మీరు 10 days అయితే మినిమం పట్టింది. సో మీ ఏమైనా రైడ్స్ ఉంటే చూసుకోండి, దాన్ని బట్టి మీరు ముందే ప్లాన్ చేసుకొని మీరు ఇచ్చేయండి. ఓకే, ఇది వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్ మెసేజ్ మీ, కామెంట్ చేయండి, నేను దాంట్లో మీకు రిప్లై డెఫినెట్లీ ఇస్తాను. అదనమాట, తెలుసు కదా. నెక్స్ట్ ఏం చేయాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ బటన్. థ్యాంక్ యూ.